ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీస్ బ్లాగ్స్. రీసెంట్గా యూఎస్ వచ్చాము. సో అక్కడ బెర్రీ పికింగ్కి వెళ్ళాము. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము వేగన్ కోసము. ఆ వేగన్ వచ్చి మమ్మల్ని ఫీల్డ్స్కి తీసుకెళ్తుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండ్ ఆ ఫీల్డ్స్కి ఇది ఎంటర్ అయ్యే అంటే రూట్ అనమాట. అండ్ ఒక సైడ్లో చూస్తే ఈ ఫ్లవర్స్ది ఉంది అనమాట. అక్కడ ఫ్లవర్స్ గ్రో చేస్తున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్, రోజెస్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్. అందరూ చాలామంది తీసుకొని వెళ్తున్నారు. ఐ మీన్ మన ఇంట్లో కూడా అంత బాగా మనం కేర్ తీసుకున్నా కూడా వాళ్ళ ఫార్మింగ్ టెక్నిక్స్ వేరే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బొకేస్ లాగా చేసుకొని చాలామంది తీసుకుని వెళ్తున్నారు. ఈవెన్ ప్లాంట్స్ కూడా తీసుకుని వెళ్తున్నారు. నాకు అంటే నేచర్ చాలా ఇష్టము. సో చాలా ఎంజాయ్ చేస్తాను చూసి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. నా ఇప్పుడు అది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ లేక్ ఉంది. సో అది వాటర్ సోర్స్. ఇప్పుడు ఇవన్నీ ఇది బ్లాక్బెర్రీ ఫీల్డ్స్ అండి. సో హియర్ ఇక్కడ చూడొచ్చు బెర్రీస్ కనిపిస్తున్నాయి. సో మీకు బెర్రీస్ ఎలా అంటే రెడ్, బ్లాక్ అట్లా కనిపిస్తుంది. అది యాక్చువల్గా రెడ్ అంటే ఇంకా పండినట్టు కాదు, రైప్ అవ్వలేదన్న అర్థము. బ్లాక్గా అయ్యిందంటే దాని అర్థం ఫుల్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, మనకి అది రెడీ అన్నమాట, తినచ్చు ఫ్రూటు. సో చాలా చాలా బాగుంది టేస్ట్. అసలు లోకల్గా మనం సూపర్ మార్కెట్స్లో, షాప్స్లో ఎక్కడ కొంటే అక్కడ టేస్ట్కి ఇక్కడ ఫీల్డ్లో తిన్న టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంతైనా ఫీల్డ్లో వాళ్ళు మనం ఫ్రెష్గా తింటాం కాబట్టి. సో ఫస్ట్ ఫ్లవర్స్ ఇప్పుడు మీకు కనిపించినాయి కదా, అది ఫ్లవర్ స్టేజ్ ఉంటుంది. ఆ ఫ్లవర్ నుంచి ఫ్రూట్కి వస్తుంది అనమాట. ఫ్రూట్ కూడా ఫస్ట్ మీకు ఇట్లా గ్రీన్, రెడ్, తర్వాత లాస్ట్కి వచ్చి డార్క్ బ్లాక్ కలర్ లాగా వస్తుంది అనమాట. సో చాలా పెద్ద ఫీల్డ్స్, చాలా పెద్ద ల్యాండ్ కూడా. సో అంతా చాలా బాగా అనిపించింది రియలీ ఇట్లా అవన్నీ చూస్తుంటే ఫ్రూట్స్. అండ్ రియలీ నేచర్లో కూడా ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. సనీ, లిటిల్ బిట్ సనీ, చాలా బట్ క్లౌడీ ఉంది. సో బాగా అనిపించింది. మరి సమ్మర్, యాక్చువల్గా సమ్మర్లో ఎండ ఎక్కువ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఆ రోజు వెదర్ చాలా బాగుంది. ఇగో ఇట్లా ఉంటాయి ఫ్రూట్స్ చూడండి. రెడ్ ఇవన్నీ రైప్ అంటే పండనివి అనమాట. ఫుల్ బ్లాక్లో కలర్లోకి వచ్చేస్తే అవి పండినట్టు. ఇదిగో నేను చెప్పినట్టు ఫ్లవర్. సో ఫస్ట్ ఫ్లవర్ ఇట్లా వచ్చి ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ అనమాట వస్తాయి. సో ఇక్కడ చూడండి ఇప్పుడు బ్లాక్ నేను తిని చూసాను, చాలా యమ్మీగా ఉంది. నాకు ఇంకా ఎన్ని తినాలని అనిపించింది. మనం అక్కడ టేస్ట్ చేయొచ్చు ఫ్రీగా, బట్ మనకి ఇంటికి తెచ్చుకోవాలంటే కొని తెచ్చుకోవాలి. సో నా ఇప్పుడు అక్కడ నుంచి బ్లూబెర్రీ ఫీల్డ్స్కి వచ్చాము. సో ఇక్కడ చూడండి బ్లూబెర్రీస్. మాకు ఇక్కడ లోకల్ సూపర్ మార్కెట్స్లో, షాప్స్లో అంతా దొరుకుద్ది. బట్ నేను అక్కడ టేస్ట్ చేశాను. సో అక్కడ ఫీల్డ్స్లో టేస్ట్ చేసింది అండ్ ఇక్కడ షాప్స్లో, సూపర్ మార్కెట్స్లో చేసింది చాలా టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే సూపర్ మార్కెట్స్కి వచ్చే వరకు ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ అట్లా వేసి వాళ్ళు స్టోరేజ్ చేసి అది ఉంచుతారు. సో ఆ ఫ్రెష్నెస్ పోతుంది. అక్కడైతే ఫ్రెష్గా తిన్నాము. సో ఇప్పుడు ఇలా ఉంది అంటే అవి తినకూడదు అనమాట. ఆ కింద ఇంకా కొంచెం బొడిపిలాగా అట్లా ఉంది. సో అలా ఉంటే తినకూడదు. అది కూడా పూర్తిగా పోవాలి. అప్పుడు మనం తినడానికి అది ఫ్రూట్ రెడీ ఉన్నట్టు. సో ఇవన్నీ చాలా బాగా అనిపించింది నాకు రియలీ. అందరూ కూడా పిక్ చేసుకుంటున్నారు వీకెండ్ అయ్యే వరకు. సో పబ్లిక్ చాలా ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికీ కూడా కొంతమంది రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇంకా కొంచెం లేట్ అయితే అసలు దొరకవంట ఫ్రూట్స్. కింద ఉంటున్నాయి. మేము చూసినప్పుడు కూడా పైన ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి, కింద ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మళ్ళీ ఒక స్పేస్ చేశారు ఆ ఫామ్లోనే, ఫుడ్ వ్యాన్ అండ్ మనం పిక్నిక్ లాగా
అట్లాగా వెళ్ళొచ్చు అనమాట. అట్లాగా అన్ని టేబుల్స్, చైర్స్ అవన్నీ వేసున్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో యూ కెన్ సీ హియర్ that we can sit and have food అండ్ ఇంకా ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా పెట్టారు. ఇది ఒక పెద్ద టైర్ లాగా ఉంది. సో మనం ఒక ట్రాక్ మీద ఇది రోల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో అది మేము ఆడుతున్నాం. అసలు చిన్న పిల్లల్లాగా అయిపోయాము, నిజంగా మర్చిపోయాము మా ఏజ్ కానీ మేము కానీ ఏంటి అనేది. చిన్నపిల్లలు అయిపోయాము, చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఆ ట్రాక్ మొత్తం ఒక ఎండ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళాలి. ఇది ఒకటి చైర్, సో అది స్వింగ్ అవుతూ ఉంటుంది. ఇదేమో స్లైడ్ అనమాట. అట్స్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది మనం ట్రెక్కింగ్ చేస్తే ఎట్లా చేస్తామో అట్లాంటిది. అండ్ దెన్ ఇట్లా సోప్ వాటర్ ఇట్లా అన్నిట్లో పెట్టారు. ఒకేసారి ఎంతమంది చేయొచ్చు అట్లా. సో అది అట్లా బబుల్స్ చాలా పెద్ద పెద్దగా అట్లా వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఆడడం అయింది. ఇన్నేళ్ళ తర్వాత నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తు వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్లవర్స్ మనం ఎంట్రన్స్లో చూసాం కదా, అట్లానే ఇక్కడ ఇంకొక సైడ్ కూడా ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. రియలీ అసలు నాకైతే ఆ ప్లేస్ వదిలిపెట్టి రాబుద్ది కాలేదు. చాలా చాలా బాగుంది. నేచర్తో అసలు ఆ రోజంతా ఎట్లా స్పెండ్ చేసామో అర్థం కాలేదు. నాకు హ్యాపీ అనిపించింది నేచర్ మధ్యలో స్పెండ్ చేయడం టైమ్. అండ్ ఎంత చూసినా మళ్ళీ ఇంకా అక్కడే ఉండాలి, ఇంకా టైం స్పెండ్ చేయాలి అని అనిపించింది. బట్ ఎనీవే వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఇది వాళ్ళ షాప్ ఉంది అక్కడే. వాళ్ళ ఫామ్ నుంచి వచ్చే ఫ్రూట్స్తో ప్రోడక్ట్స్, జామ్ అవన్నీ, అంటే బ్లూబెర్రీస్తో, బ్లాక్బెర్రీస్తో జామ్ అని, ఇంకా అట్లా ప్రోడక్ట్స్, హనీ ఇవన్నీ కూడా ఉన్నాయి అందులో. ఇంకా వేరే వెజిటబుల్స్ వాళ్ళు, హనీ చూడండి ఇక్కడ. సో వేరే వెజిటబుల్స్ కూడా వాళ్ళు అక్కడ పండిస్తారు. ఇవన్నీ వెజిటబుల్స్ కూడా పెట్టారు వాళ్ళు. చాలా బాగుంది రియలీ. అందరం కూడా ఎంజాయ్ చేసాము. అసలు ఇంకా మళ్ళీ వెళ్తాము మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రూట్స్ అవన్నీ కూడా వాళ్ళ ఫామ్లో గ్రో అయ్యాయి. వెజిటబుల్స్, టొమాటోస్ ఇవన్నీ. సో ఎంతైనా ఫామ్ గ్రోన్ అంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. మనకి తెలుసు, మన దగ్గర కూడా ఇండియాలో కూడా ఇట్లా మనము ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుక్కున్నది వేరే ఉంటుంది. ఈ సూపర్ మార్కెట్స్లోకి వచ్చే వరకు అది వేరే ఉంటుంది టేస్ట్. సో చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది మొత్తం అదంతా, ఆ ప్లేస్ అంతా. ఇంకా ఎంతసేపు ఉన్నా ఉండాలనే అనిపించింది. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్. దెన్ వాళ్ళు డోనట్స్ కూడా చేశారు బ్లూబెర్రీస్తో. అండ్ ఇంకా ఇవన్నీ కూడా ఫ్రూట్స్. ఇట్లా చాలా, అంటే వెళ్తే ఒక డే అంతా స్పెండ్ చేయొచ్చు. ఎన్ని అవర్స్ స్పెండ్ చేసినా కూడా మనకు తక్కువే అనిపిస్తుంది. ఇది డోనట్స్, బ్లూబెర్రీ డోనట్స్. అండ్ ఆ స్టోర్ బయట ఇట్లా ఉంది. సో ఎంత బాగా, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా చాలా బాగుంది. మీరే చూస్తున్నారు కదా. సో థ్యాంక్ యూ. సో లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో.